బాధపడడం నార్మలేనా? కొంతమంది అంటుంటారు కదా, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు, పోయిందేం తిరిగి రాదు కదా. మనకు ఒక డేంజరస్ హ్యాబిట్ ఉంటుంది. ఎవరన్నా బాధలో ఉంటే మర్చిపో, అంతా మంచిగా జరిగింది, మూవ్ ఆన్. ఇది జరిగిందాన్ని తలుచుకుంటూ కూర్చొని ముందు జరిగే జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటారా, ఇలా అంటుంటారు. సో ఇది వినడానికి బాగానే ఉంది, పాటించడానికి బాగానే ఉంటుంది, కొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తుంది కదా. అంటే జరిగిపోయింది వదిలేసి మూవ్ ఆన్ అవ్వడం. కానీ ఒకసారి ఆలోచించండి, అది కరెక్టే అంటారా? మీ ఫ్రెండ్ కాలు విరిగింది అనుకోండి, వాడు హాస్పిటల్లో ఉన్నాడు. వెళ్ళి ఏం చెప్తారు? పోతే పోయిందిలే, ఒక కాలు ఇంకో కాలు ఉంది కదరా అన్నాడు, హ్యాపీగా ఉండు, దా ఒక బీరేద్దాం అంటారా? అంటే ఎలా ఉంటుంది? మీ ఫ్రెండ్కి ఎక్కడో కాలుతుంది కదా. కానీ మనం అది చెయ్యం. వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరామర్శిస్తాం, మన ఫ్రెండ్ని పరామర్శిస్తాం, నొప్పి ఎలా ఉందని అడుగుతాం, నెక్స్ట్ లైఫ్కి మనం భరోసా ఇస్తాం. పోనీలేండి, వీనికి జాబ్ లేకపోతే మా ఫ్రెండ్ సర్కిల్లో జాబ్ వెతుకుతాం, ఇవన్నీ చెప్తాం కదా. పళ్ళు తెస్తాం, మెడిసిన్స్ తెస్తాం, డాక్టర్ని కలుస్తాం, ఇన్ని చేస్తాం. మరి ఫిజికల్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇవన్నీ బాగానే చేస్తున్నాం. ఎమోషనల్ డ్యామేజ్ జరిగినప్పుడు, ఎమోషనల్గా ఒక మనిషి పడిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాం? కమాన్, మర్చిపోయి హ్యాపీగా ఉండని చెప్తున్నాం, మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయని చెప్తున్నాం, అప్పటి పూర్తిగా సర్ది చెప్తున్నాం, బయటికి తీసుకొస్తున్నాం. ఇది కరెక్టే అంటారా? ఒక రకంగా చూస్తే ఇది బాగానే కనపడుతుంది, బట్ దీన్ని టాక్సిక్ పాజిటివిటీ అంటారు. పాజిటివ్గా ఉండడం టాక్సిక్ కాదు. మన లైఫ్లో ఎమోషన్స్కి ప్లేస్ లేదనుకోవడం, ఎమోషన్స్ని నెగిటివ్గా చూడడం, ఏడవకూడదు, బాధపడకూడదు, భయపడకూడదు, అన్నీ వదిలేసి హ్యాపీగా ఉండాలి, ఇది టాక్సిక్ పాజిటివిటీ. అరే ఇవన్నీ కరెక్టే కదా, ఇవన్నీ చేయాలి కదా, ఇవన్నీ వదిలేసే కదా బతకాల్సిందే అంటారా? చూద్దాం. ఎమోషన్స్ మన మైండ్ మనకిస్తున్న సిగ్నల్స్. మనకి ఆకలి వేసినప్పుడు ఎలా సిగ్నల్స్ వస్తాయో, భయం, బాధ అనేవి కూడా మైండ్ మనకిస్తున్న సిగ్నల్స్. సో ఒక సాడ్నెస్ వచ్చింది, దాన్ని ప్రాసెస్ చేసి రిజాల్వ్ చేసుకోమని మైండ్ మనకు చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం? దాన్ని పక్కన పెట్టి హ్యాపీగా ఉండు అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, వాడు విపరీతమైన డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. మనం ఏం చెప్తాం? పర్లేదులే, ఈసారి రాకపోతే ఇంకోసారి పాస్ అవ్వు. ఎందుకంటే వాడిని మనం బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశం మంచిదే. తెలివిగల వాళ్ళందరూ పాస్ అవ్వరు, సో నువ్వు కూడా అదే కేటగిరీ, నెక్స్ట్ టైం నీకు కూడా మంచి మార్కులు వస్తాయి, నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తావు, నీకు ర్యాంక్ వస్తుంది అని చెప్తాం. కరెక్టేనా? కానీ చేయాల్సింది అది కాదు. అలా చేసి ఏమవుతుందో తెలుసా? ఆ డిసప్పాయింట్మెంట్ అనేది మన బ్రెయిన్లోంచి వెళ్ళదు. నెక్స్ట్ టైం అదే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడల్లా వాళ్ళలో భయం వస్తుంది, టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాడుగా, దాన్ని ప్రాసెస్ చేయలేదు, ఆ డిసప్పాయింట్మెంట్ని ప్రాసెస్ చేయలేదు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడల్లా వాడు బాగా చదివినా కూడా ఆ టెన్షన్ క్యారీ అయ్యి చదివింది గుర్తు రాకపోవడం, గుర్తొచ్చినా రాయలేకపోవడం, టెన్షన్ మాత్రమే మిగిలిపోవడం జరుగుతుంది ఎగ్జామ్ హాల్లో. మీరు అదే ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు కూర్చొని ప్రాసెస్ చేయగలిగారా? ప్రాసెస్ అంటే ఏం చేయాలి? డిసప్పాయింట్మెంట్ ఎందుకు వచ్చింది? ఫెయిల్ అయినందుకు వచ్చింది. ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఈ రీజన్స్తో ఫెయిల్ అయ్యాం, ఇది సరిగ్గా చదవలేదు, ఇది నెక్స్ట్ టైం చదివితే ఇంకా బాగొస్తుంది. ఈ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అది మైండ్కి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ టైం అది జాగ్రత్తగా ఉంటుంది. మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారో మైండ్కి ఒక క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్, ప్రాబబిలిటీస్ చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారో తెలుసు, ఏం చేస్తే పాస్ అవుతారో తెలుసు. ఇప్పుడు డిసప్పాయింట్మెంట్ కంటే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో నేను ఫెయిల్ అయ్యాను, డిసప్పాయింట్ అయ్యాను, ప్రాసెస్ చేశాను, ఇప్పుడు నెక్స్ట్ టైం పక్కాగా కొడతాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడు? ఆ ఎమోషన్ని మనం ప్రాసెస్ చేసినప్పుడు. విపరీతమైన డిప్రెషన్లో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉండరా, పాజిటివ్గా ఉండు అంటే వాడికి ఇంకా డిప్రెషన్ పెరిగిపోతుంది. ఓకే, నేనైతే మామూలుగా లేనా అని. ఎవరైనా బాధలో ఉంటే ఏడవద్దు అని చెప్పకండి. నేను నీ పక్కనే ఉన్నాను, ఏడవాలనుకుంటే పూర్తిగా ఏడ్చే అని చెప్పండి. హెల్ప్ దెమ్ టు ప్రాసెస్ దర్ ఎమోషన్స్. పక్కన కూర్చోండి, ఏడవనివ్వండి, ఏం జరిగిందో కనుక్కోండి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం చేద్దాం, ఏం చేస్తే నువ్వు రిలాక్స్ అవుతావు, ఏం చేస్తే ఈ సాడ్నెస్ నుంచి బయటకు వస్తావు అని అడగండి. వాళ్ళ బ్రెయిన్ యాక్టివేట్ చేయడం ద్వారా వాళ్ళ ఆలోచనలు, సొల్యూషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఛాన్స్ ఇవ్వండి. లేదు హ్యాపీగా ఉండు, జరిగేది ఏదో జరిగిపోయింది, ఇవి కాదు. యాక్చువల్గా ఎమోషన్స్ ఏది నెగిటివ్ కాదు, మనమే దాన్ని పనిగట్టుకొని అన్కంఫర్టబుల్ చేసేసాం. అంటే ఏడవకూడదు, ఏడుస్తే వీక్ అనుకుంటారు, కాదు, ఏడవకపోతేనే మీ మైండ్ వీక్ అవుతుంది. పాజిటివ్గా ఉండడం గొప్పే, కానీ నిజంగా వచ్చే ఎమోషన్స్ని పనిగట్టుకొని సప్రెస్ చేసి హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అనుకోవడం వర్కౌట్ అవ్వదు. ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేయడం, వాటిని ప్రాసెస్ చేసి ముందుకు తీసుకెళ్ళడం ఇంకా గొప్ప. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
థ్యాంక్ యూ.